ఈ రోజున మనస్సు నెమ్మదిగా ఉండాలండి, హృదయం ప్రశాంతంగా ఉండాలండి. మనం వండుకున్న ఒక ముద్ద కడుపు నిండా తినగలగాలండి. దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కంటి నిండా నిద్రపోగలగాలండి. ఇది కదా విశ్రాంతి. కష్టపడడానికి శక్తిని ఇస్తున్నాడు, వెళ్ళొచ్చిన మార్గాల్లో కాపుదలను ఇస్తున్నాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, చేతి పనిని ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రయాసలు తొలగించబడ్డాయి, నా కష్టాలు తీరాయి, నా భారం తొలగించబడింది, నేను విశ్రాంతిగా ఉండాలి అని అనుకున్న మనం ఆయన యొద్దకు వెళ్ళాలి. ఇది నేను చెప్పేది. ఆయన యొద్దకు వెళ్ళకుండా నా భారం తీరిపోతుందిలే, నా సమస్యలు తీరిపోతాయిలే, నా కష్టాలు తీరిపోతాయి అనుకుంటే భ్రమ. ఆయన యొద్దకు నీవు నేను వెళ్ళగలిగితే మన పరిస్థితులను దేవుడు మార్చునుగాక. ఒక ప్రశాంతమైన జీవితం మనం చేసేటట్లుగా. ప్రస్తుతం ప్రజల పరిస్థితి చూస్తుంటే మనిషి ఎలా ఉన్నాడు చెప్పనా? తృప్తి లేకుండా జీవిస్తున్నాడండి. మనిషి జీవితం, మనిషి మనుగడ తృప్తిని కోల్పోయారు. తృప్తి లేదు. ఎంతసేపు నాకే భారం, నాకే కష్టాలు, నాకే సమస్యలు, తల్లడిల్లిపోతున్నారండి. వండుకున్న ఒక ముద్ద తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎటు వెళ్ళినా మార్గాలు మూసుకుపోయాయి, ఆ ద్వారాలు ఎప్పుడు తెరవబడతాయని చెప్పి దిగులుతోనే జీవిస్తున్నారు. తృప్తి లేని జీవితం. అన్ని తింటున్నారు కానీ వంట పట్టదు, మందులు మింగుతారు కానీ ఆరోగ్యం కలగదు. దానికి కారణం ఏంటి తెలుసా? తృప్తి లేదు, మార్గాలు మూసుకుపోయాయి. దీనికి కారణం చెప్పనా? ఆయన యొద్దకు వస్తే ఆయన భారాలు తొలగిస్తాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన ప్రతి భారాన్ని తీసివేసి విశ్రాంతిని దయచేస్తాడు. ఆయన యొద్దకు మనం వచ్చి మన భారాలను తొలగించుకునేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక.